జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 8 జూలై 2024 సోమవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి తదియ పూర్తిగా ఉంది. నక్షత్రం పుష్యమి ఉదయం 6 గంటల 2 నిమిషముల 42 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 7 గంటల 49 నిమిషముల 16 సెకండ్ల నుండి 9 గంటల 32 నిమిషముల 35 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల 5 సెకండ్ల నుండి 1 గంట 39 నిమిషముల 26 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల 8 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషముల 29 సెకండ్ల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 7 గంటల 26 నిమిషముల 26 సెకండ్ల నుండి 9 గంటల 4 నిమిషముల 36 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. విరసట రంగం వారికి అనుమతులు ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగినప్పటికీ తోటి వారితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్లో పనిచేస్తున్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, జ్యువెలరీ, ఐటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలత ఏర్పడుతుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కొంత ధననష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి గొడవలు సూచిస్తున్నాయి. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు వాయిదా వేయటం మంచిది. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానంపై గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిషట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, బ్యాంకింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్న సంగీతము, చిత్రలేఖన పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ ప్రముఖులకు దగ్గర అవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. సంతానమునకు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు సమయంగా అమలుపరుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పోటీతత్వం స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి రావాల్సినటువంటి మొండి బాకీలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్స్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మీకు నైపుణ్యంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగం వారు పైవారిక సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ చేతికి అందుతాయి. ఆఫీసులో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, గార్మెంట్స్, సిమెంట్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన స్వల్ప ధననష్టం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్ష ఫలితాలు లాభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకుల మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ రాతపూర్వకంగా చేతికి అందుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాట వినటం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీకు అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు గాను ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పాల్గొనేటువంటి మీటింగ్లో ప్రతిభ బహిర్గతమవుతుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, షిప్పింగ్, పెట్రోల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క ప్రణాళికలు చివరి విషయంలో తలకిందులవుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు చికాకును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి శత్రువు మూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు
కష్టపడి పనిచేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువ ఆలోచన కారణంగా మనసును లగ్నం చేయలేరు. రిషట్ రంగం వారికి పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి పోటీతత్వం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రిషట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశీ వ్యాపారం ముందు అనుకూల సమయం. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానమునకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. జయగుత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి. అమ్మ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ మార్చి 18వ తారీఖు 1988 సార్. 1988. 88. టైం అమ్మా? ఉదయం 3:15. 3:15. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ కేసముద్రంలో పుట్టారు. మకర లగ్నంలో పుట్టారమ్మా. ఈ మకర లగ్నానికి ఏంటంటే శుక్రుడు, బుధుడు చాలా బాగున్నారు. అందువల్ల ఏంటంటే మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గురు శుక్రులకు కలయిక ఆరోగ్యము, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి చికాకులకి, అలాగే శని కుజులు 12 ఉండటం వలన కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శని కుజ గురులకి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా. శని కుజ గురు రాహులకి చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే అదే నా వైవాహిక జీవితమే బాగాలేదు సార్. అది నుంచి అంటే ఇప్పుడు నాకు సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. ఫస్ట్ మ్యారేజ్ లో డివోర్స్ కూడా అయిపోయింది. అయ్యయ్యో. బాబు పుట్టింది. మళ్ళీ బాబు పుట్టినాక డివోర్స్ అయింది. డివోర్స్ అయినాక మళ్ళీ కూడా మోసపోయినా నేను. రెండోసారి కూడా నాకు మోసమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాప పుట్టింది. సో ఇప్పుడు నా బాబు నాకు దూరంగానే ఉంటున్నాడు మా అమ్మ వాళ్ళ దగ్గరని. ఇప్పుడు కనీసం పోనీ ఈ అమ్మాయి కన్నా తండ్రి ఉండాలి, బాబుకు తండ్రి లేడు ఆల్రెడీ, నేను కూడా దూరం అయిపోయినా. ఇప్పుడు కనీసం ఈ పాప కన్నా ఈ తండ్రి ఉండాలి అని వస్తే ఇక్కడ కూడా నాకు రోజు ఒక గొడవ, రోజు ఒక అసలు మనశ్శాంతి లేదు జీవితంలో. వాళ్ళు ఏం చేస్తుంటారండి? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టెక్నీషియన్, వాషింగ్ మిషన్. మీరమ్మా? నేను ఈ మధ్యనే మ్యారేజ్ బ్యూరో అని ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోని నేను ఓన్ గా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందామని ఒక 8 months నుంచి ట్రై చేస్తున్నాను. కొన్ని మ్యాచెస్ చూస్తున్నాను, సెట్ అవుతున్నాయి, కానీ అదేందో తీరం మూమెంట్ వీళ్ళకి వచ్చే వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. జాతకం ఏదో మా ఊర్లో పంతులు చూసి ఒక 10 years వరకు బలం ఉంది నీకు, ఇందులో మంచిగానే నడుస్తుంది, బిజినెస్ చేసుకోవచ్చు అని అన్నాడు. సో అదే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. మీరు అనుభవం ఉంది కాబట్టి పెట్టుకొని ప్రయత్నం చేయండి. అయితే ఏమవుతుందంటే మీ జాతక రీత్యా శని 12 ఉండటం వల్ల ధనయోగాలు తక్కువగా ఉన్నాయి. కావున ఈ శని కుజ గురు రవి రాహు శ్లోకాలు రోజు చదువుకోండి. డెఫినెట్గా మీకు మార్పు అనేది వస్తుంది. అంటే మా బాబు నాకు దూరంగా మీకు ఏదన్నా కదా గురు శుక్రులు కలయిక సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, అందుకే దూరంగా ఉన్నాడు. అది దగ్గర అవుతాడా, నాతో ఉంటాడా? అమ్మ ఇంకా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, ఇంకా చదివించండి, మంచిగా అవుతారు. ఏముంది?
అంటే అది నా చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు మా సెకండ్ ఆయన ఫస్ట్. అవును, అదే కదా నేను అదే చెప్తున్నానమ్మా. మీరు ఫస్ట్ మోసం చేసిండు, తీసుకొస్తా నేను చదువుకుంటామని. అవునవును, అదేనమ్మా నేను అనేది ఏంటంటే అది పట్టించుకోవట్లేదు అసలు. అదే అంటున్నా, ఇక్కడ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదో పూజ చేస్తే వచ్చేస్తారని కాదు, మీరే కారణం చెప్పారు మీ ఆయనకి ఇష్టం లేదని. అందువల్ల మీరు ఆయన కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు ఆర్థికంగా కొద్దిగా బెటర్ అవుతారు. మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. కుజ, శని, గురు, రవి, రాహు. ఎందుకంటే ఈ శ్లోకాలు రోజు చదువుకోవాలి. చదువుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ 4 చదువుకోలేను, 5 చదువుకోవాలంటే శని, కుజ, గురు, రవి అయితే తప్పనిసరిగా శ్లోకాలు చదువుకోండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. చాలా కృతజ్ఞతలు. మంచిదమ్మా, శుభమమ్మ. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పరమేశ్వరయ్య అని, బళ్ళారి నుంచి, కర్ణాటక. కర్ణాటక. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు పరమేశ్వరం గారు? నా పెళ్లి గురించి. పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పుట్టించండి 27/6/1991. 91. టైం అమ్మా? పొద్దున 5:30. ఎక్కడ పుట్టారు? బళ్ళారి దగ్గర ఒక పల్లె. బళ్ళారి. చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. అవునండి. ప్రస్తుతం అయితే కళ్యాణి గారి నడుస్తుంది. అవ్వకపోవడానికి కారణం మూలా నక్షత్రం అని కొంతమంది ఎక్కువగా చెప్తుండొచ్చు ఒకటి. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే గురు, కుజ, శుక్రులకు కలయిక డిలే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే కుజ, శనికి, కేతువుకి పరిహారాలు చేయించుకోండి. కుజ, శని, కేతువుకి పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా నెక్స్ట్ మీ ముహూర్తాలకి పెళ్ళి అవుతుంది. ఈ పాటికే పెళ్ళి అయిపోయి ఉండాలి. బంధువుల అమ్మాయి మిస్ అయింది ఏదన్నా? లేదండి, మా బంధువులు ఎవరు అమ్మాయిలు లేరు. తెలిసిన సంబంధాల దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యారు లేకపోతే ఎట్లాగా? ఏమలేదు అలాగే? మాకు అక్కలకి అందరికి మగపిల్లలు పుట్టిండేది. మా అక్కలకి అందరికి మగపిల్లలు. ఓకే, అక్కని కాదండి, బంధువులు అంటే అక్క పిల్లలేం కాదు కదా. చుట్టుపక్కల మీ అమ్మగారి, పిన్ని గారి తరపు ఇట్లా కూడా ఉండొచ్చు కదా. తెలిసిన సంబంధాలు అయితే సూచిస్తున్నాయి. ఏమైనా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యాయా? లేదంటే తెలిసిన వర్గంలో ఎత్తకండి, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. అవునండి. అట్లే మాకి కొంచెం జాబులో కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. జాబులో ఎప్పుడూ ఎక్కువ తక్కువ ఉంటుంది. దానికి కారణం గురుకుజులు కలయిక. ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు చేయటం వల్ల జాబు, డబ్బు, పెళ్ళి అన్నీ, తర్వాత ఈవెన్ కోపం కూడా తగ్గుతుంది. సరే, థ్యాంక్ యూ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. తేదీ 4/5/2004. 2004. టైం అమ్మా? టైము కరెక్ట్ గా తెలియదు గురువు గారు. మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు పుట్టాను అని చెప్పారు. ఎక్కడ పుట్టారు? చీరాల పక్కన రామచంద్రపురం. అమ్మమ్మ వాళ్ళవి. ఓకే, మీరు ఉంటామమ్మా? మన్నూరు, ఒంగోలు పక్కన. ఒంగోలు పక్కన. ఓకే అమ్మా. స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అంటారు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను గురు. ఓకే ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫిషర్ మ్యాన్, మత్స్యకారు. ఓకే. 22, 23 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టడం కానీ, ఇల్లు మారటం కానీ, స్థలాలు కొనటం కానీ ఏమన్నా చేశారా? 22, 23 ప్రాంతంలో? లేదు గురువు గారు, ఉన్న స్థలాన్ని అమ్మేసాను. అదే ట్రాన్సాక్షన్ అయితే అయింది కదా, అప్పుడు నువ్వు 12:30కి పుట్టావు. నేను ఏదంటే ట్రాన్సాక్షన్ అవ్వాలి, అమ్మటం కానీ కొనటం కానీ, అందుకే అడిగాను. ఓకే, నువ్వు కర్కాటక లగ్నంలో పుట్టావమ్మా. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి ఉచ్చస్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున బాగా చదువుకుని కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూపిస్తుంది. అయితే శని కుజుల యొక్క స్థితి, బుధుడు బలహీనంగా ఉన్నారు. కావున శని కుజ బుధుడికి సంబంధించిన శ్లోకాలు రోజు పఠించండి. పొద్దున 6 లోపు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి చెప్పండి. డౌట్ ఏంటంటే మా నాన్నగారి పరిస్థితి బాగాలేదు గురువు గారు. అంటే ఒకప్పుడు మేము ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం, అందరికి అన్ని చూసాము. ఇప్పుడేమో అన్ని అప్పుల పాలైపోయి మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది. ఓకే. మా నాన్న అమావాస్య నాడు పుట్టారు. ఎప్పుడు పుట్టారు కరెక్ట్ గా తెలియదు. అమావాస్య నాడు పుట్టారు. ఆయన పేరు కూడా అమావాస్యే. మాకు ఏ సిచ్యువేషన్ ఏ చేసినా కూడా అది విజయవంతంగా జరగడం లేదు. చూడండమ్మా, అమావాస్య రోజు పుడతాం వల్ల చెడు జరగదు. ఓకే, అది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఓకే, ఏదైనా మంచిదే. అయితే ఇందాక నేను అడిగా మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎందుకు అడిగానంటే టైం కరెక్ట్ చేయడానికి. 2014 నుంచి మీకు బాగాలేదు ఇంట్లో. 2014 నుంచి అసలు బాగాలేదు.
అయితే నేను చెప్పిన శ్లోకాలు శని కుజ బుధులకి శ్లోకాలు మీరు చదువుకోండి. మీ ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించండి. ఇప్పుడు మీరు చీరాలంటే మీకు దగ్గర అంటే మంగళగిరి అవుతుంది, లేకపోతే అహోబిళమా లేకపోతే ఏదైనా వెళ్ళి రండి, కంపల్సరీ మంచిది అవుతుంది మీకు. లేదంటే ఒంగోలు జిల్లాలో మాలకొండ ఉంది, అంతే కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ నాకు తెలిసి మాలకొండ ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఉంది. చూసుకుని మీరు ఒకసారి దర్శించండి. లేదు అంటే ఈజీగా అంటే గుంటూరు మంగళగిరి మీకు ఈజీగా ట్రైన్స్ అంతా చీరా నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, అలాగా ప్రయత్నం చేయండి. స్వామివారిని దర్శించండి, మంచి అవుతుంది, టెన్షన్ పడద్దు, సరేనా? వివాహం గురించి వివాహం అంటే సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు. నేను చదువుకుంటా అని చెప్పాను. నువ్వు చదువుకో, నువ్వు చెప్పిన మాట మీద ఉండి. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. గ్రూప్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. స్టార్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, మంచిదమ్మా, నువ్వు బాగా చదువుకో, తర్వాత ఎంబీఏ చేసుకో, అర్థమైందా? నీకు మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీ నాన్నకి ఏం కాదు, ఎవరైనా బంధువులు ఏమని చెప్పినా పక్క పెట్టేసేయండి మాట. ఎందుకంటే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కర్కట లగ్నానికి రవి ఉచ్చస్థితి 10వ ఇంట, గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల నీకు ఆటంకాలు తొలగిపోతే మీ నాన్నగారు చేసేటువంటి పనిలో కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా కూడా, సరేనా? శని కుజ బుధులు నవగ్రహ శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధి. మీ ఇంటి దైవం, మీ ఇంట్లో ఆరాధించే ఆ దైవాన్ని ఆరాధించండి, కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తుండండి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి, సరేనా? అంతా మంచి చదువుతూ బాగా చదువుకోమ్మా. శుభమ్మ, వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురు, నమస్కారం అండి. నమస్కారం గురించి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. బాబు పేరు చెప్పండి, పుట్టిన తేదీలు. పేరు జె శశిధర్ నాయుడు స్వామి. జె శశిధర్, పుట్టిన తేదీలు చెప్పండి. 21 8వ నెల 97 స్వామి. 97. టైం అండి? మధ్యాహ్నం 12:35 స్వామి. ఎక్కడ పుట్టారు? మియాపురం అని. మీ అబ్బాయి వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక లగ్నము. బాబు జాతకం ఇచ్చాడంటే చంద్రుడు చాలా బలంగా ఉన్నారు, గురుడు స్థితి బాగుంది, రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగము. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వక్ర బుధుడు రాహుతో కలవటం మంచిది కాదు. బుధ శుక్ర కుజులకి రోజు శ్లోకాలు చేయమనండి బాబుని. బుధుడు శుక్రుడు కుజుడు నవగ్రహ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు స్వామి, బాబు బయటికి పోతాన్ని, అదే బీటెక్ అయిపోయింది, బయటికి ఎంఎస్ చేయడానికి పోతాన్ని ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే, జాబ్ ఏం చేస్తున్నాడా? ఇప్పుడు జాబ్ చేస్తలేడు. ఎంఎస్ బీటెక్ అయిపోయింది, ఎంఎస్ చేయడానికి బయటికి కాదు. మధ్యలో ఏంటి, మళ్ళీ మధ్యలో 3-4 ఏళ్ళు ఏం చేస్తాడు అంటున్నాను. అంటే ఆ మధ్యలో ఏం ఆపలేడు, అది స్కూల్ ఏజ్ లోనే అప్పుడు లాక్ అయింది. బాగా లేట్ అయినా చూడండి, ఎంఎస్కి పంపించవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, కానీ బుధుడు శుక్రుడు కుజుడు శ్లోకాలు చేసుకోమని చెప్పండి. అయిపోయింది, రాసేసాడా? జిఆర్ఈ రాశాడా? రాసినాడు, అన్ని ఓకే అండి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది స్వామి రేపు 12కి. ఓకే, మంచిది. రేపు అక్టోబర్ కల్లా ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వెళ్ళాలని కాదు, రేపు ఆగస్టుకి వెళ్తున్నట్టున్నాడు కాబట్టి ఒకసారి మీరుండేది వనపర్తి. అవును స్వామి, వనపర్తి. ఒకసారి అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి. ఓకే, జోగులమ్మ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోమని చెప్పండి. శుక్ర బుధ కుజుడు శ్లోకాలు చేయమని చెప్పండి. డబ్బు ఉంటే జపాలు చేయించండి ఒకసారి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. అబ్బాయి చెప్పండి, ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరు చెప్తారు తల్లిదండ్రులు, కొద్దిగా మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చిన్న బాబు కూడా చెప్పండి. చిన్న బాబు పేరేంటి? గణేష్. 16/3/99. టైం అండి? టైం ఉదయం 9 గంటల 10 నిమిషాలు స్వామి. 9 గంటల 10 నిమిషాలు. శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి, చిన్న అబ్బాయి గణేష్. మేషలగ్నం అంటారు. మేషలగ్నానికి గురుడు స్వక్షేత్రము, శని నవాంశలో చాలా బలంగా ఉండము, చంద్రుడు యొక్క స్థితి అన్నీ బాగున్నాయి. జాతకంలో మంచి స్థితి చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ అబ్బాయికి రవి బుధులు కలిసి 12 ఏంటి ఉన్నారు. అలా ఉండటం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా చివరి నిమిషంలో ఆ అబ్బాయి టెన్షన్ పడటం వల్ల కానీ మర్చిపోవడం వల్ల కానీ మిస్ అవుతూ ఉంటాడు. అందువల్ల కుజ రవి బుధులు శ్లోకాలు చేసుకోవాలి. ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బాబు జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ? హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకున్నారు బాబుది?
ఇంకేం లేదు స్వామి, ఎట్లా ఉంది అనేది దాని గురించి. బాబుదంతా బాగుంది. రవి బుధ కుజులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ధన్యవాదాలు. శుభం. వ్యస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప పేరు పల్లవి అండి. ఉమ్. మే 24, 1999 మధ్యాహ్నం 12:15 గురుగారు. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? మరిపెడ బంగ్లా అండి. పల్లవి ఉత్తర నక్షత్రం, 2వ పాదం, కన్యారాశి, సింహలగ్నంలో పుట్టిందమ్మా పల్లవి. గురుగారు సింహలగ్నంలో పుట్టింది. పాప జాతకరీత్యా శుక్రుడు, బుధుడు, రవి, గురుడు వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. జాతకరీత్యా మంచి స్థితి అనేది చూపిస్తుంది. అయితే పాప జాతకంలో శని 9 ఇంటూ ఉండటం వలన ఎదుదల ఎందు మనం అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు బలహీనంగా ఉన్నాడు. కుటుంబ స్థానం ముందు చంద్రుడు అంత అనుకూలం కాదు. అందువల్ల శని, రాహు, చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. పాప పెళ్లి గురించే చూస్తున్నామండి, ఎక్కడ కుదరట్లేదు. నేను చెప్పిన పరిహారం పెళ్లి అయిపోతుంది. ఏం చదువుతుంది అమ్మాయి? పాప బీటెక్ అయిపోయిందండి, ప్రస్తుతానికి జాబ్ చేస్తుందండి. అమ్మాయి పెళ్లి గడియలు ఆల్రెడీ మొదలయ్యాయండి. రేపు అక్టోబర్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది. శని, రాహు, చంద్రులకి పరిహారాలు చేయించండి. సరే గురుగారు. పాపను కూడా శ్లోకాలు చదవమని చెప్పండి, తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. ఓకే గురుగారు. ఓకే, పెళ్ళి అయిపోతుందమ్మా డెఫినెట్గా. ఇప్పుడు కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మరి ఎందుకు అవ్వట్లేదంటే 12 అంటే రాహు దశ కొంత డిలే చేస్తుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, వెంటనే అయిపోతుంది పెళ్లి నెక్స్ట్ ముహూర్తాలకి. ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే తెలుసుకోవాలి అమ్మా మీ పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. అండి. నా పేరు భవానీ అండి. ఫిబ్రవరి అండి, నెల, డేట్ వచ్చేసి 22 అండి. 22 ఫిబ్రవరి 1998 అండి. టైం అమ్మా? టైం అండి పొద్దున 5-4:30 అట్లా అండి. అబ్బా అలా అంటే ఎట్లా? అలా అట్టండి అది కరెక్ట్ టైం కావాలి కదా. ఎక్కడ పుట్టారు? మహబూబాద్ అండి. మహబూబాద్లో పుట్టానండి. మహబూబాద్లో పుట్టారు. అమ్మా చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారండి. 2021 తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే ఆర్థిక స్థితి ఎలా ఉంది 2021 నుండి, అంటే గత 3 ఏళ్ళుగా? కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మీకు హెల్త్ ఎలా ఉంది 2021గా? కంటి సమస్యలు, మైగ్రేన్, తలకాయ నొప్పి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పండి. చూడండి, మకర లగ్నంలో పుట్టారమ్మా మీరు. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. ప్రస్తుతం మీకు రవిదశ నడుస్తుంది. మకర లగ్నానికి రవి గురులు కలయిక తండ్రి యొక్క ఆర్థిక స్థితి, తర్వాత హెల్త్ పరంగా తలనొప్పి, బ్యాక్ పెయిన్ లాంటి రావడానికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేయాలంటే అమ్మా, రవి గురు చంద్రశుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. పైగా మీకు చంద్రశుక్రులు కలిసి 12 ఇంటూ ఉండటం వలన పెళ్లికి సంబంధించి కొద్దిగా చికాకు ఏర్పడటం ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. కావున మీరు రవి గురుడు చంద్రుడికి పొద్దున 6 శ్లోకాలు చదువుకోవాలి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. గురుగారు, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి. హోటల్ పెట్టాము, మా హస్బెండ్ కూడా కొంచెం చూస్తారండి. చూడండి, మీ జాతకంలో ఆర్థిక స్థితిని చూపిస్తుంది అన్నాం కదా. 2021 నుంచి డబ్బులు పోతూనే ఉంటాయి. ఒకసారి చెప్పండి, మీ వారి డీటెయిల్స్ ఇవ్వండి. 14వ తారీఖు అండి, మే నెల అండి, 1989 అండి. టైం అమ్మా? టైం సాయంత్రం 4:30 నుంచి 5 మధ్యలోనండి. ఓకే. ఎక్కడ పుట్టారు ఈయన కూడా మైబాదేనా? లేదండి, ఖమ్మంలో పుట్టారు. ఈ అబ్బాయికి వచ్చేసి ఈయన 4:30 లోపే పుట్టాడమ్మా. సాయంత్రం 4:30 లోపే పుట్టాడు. ఎందుకంటే అబ్బాయి కన్యా లగ్నం అవుతుంది. తులా లగ్నం అయితే ప్రస్తుతం నడుస్తున్న దశలు చాలా బాగున్నాయి. ఈ అబ్బాయిది కన్యా లగ్నం అవుతుంది. ఈయనకు కూడా 2014 నుంచి ఏం చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంది. ఈయన ఇంటికి పెద్ద ఆయన ఒక్కడైనా? అవునండి, ఇంటికి పెద్ద ఆయన. అవును, 100% ఈయన 4/15కి పుట్టాడు. కన్యా లగ్నం అంటారు. ఈ అబ్బాయి జాతకరీత్యా 2014 నుంచి నడిచేటువంటి దశలు పెద్ద అనుకూలంగా లేవు. దాని కారణం ఏంటంటే మీ వారి జాతకంలో పాపకత్ర యోగాలు ఎక్కువగా ఉన్నాయి. శని, రవి, కుజులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా మార్పు వస్తుంది, అన్నీ బాగుంటాయి. శని, రవి, కుజులు చేయాలి. ఈయన దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఏం చదువుకున్నారు ఈయన? సిఈసియా? డిగ్రీ అండి. బీకామా? డిగ్రీ
బీకామ్ అండి. అది ఎందుకంటే 100% ఇది కన్యా లగ్నం అవుతుంది, రాశి సింహరాశి అవుతుంది. శని రవి కుజుల శ్లోకాలు చేసుకోమని చెప్పండి, ఆ అబ్బాయికి బాగుంటుంది, ఏం కాదు. హోటల్ బిజినెస్ కలిసి వస్తుంది మీకు. థ్యాంక్ యూ. మంచిదమ్మా, శుభమమ్మ, వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీ పేరమ్మా? నా పేరు లావణ్య. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నేను మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు చరణ్ రామ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 మార్చ్ 2010. 2010. టైం అమ్మా? నైట్ 9:45 to 10 o'clock సార్. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టాడు, చెన్నైనా? లేదు, నెల్లూరు. నెల్లూరు. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం బాబు వచ్చేసి రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా. గురుగారు. మీనరాశి అంటారు, లగ్నం తులా లగ్నం అండి. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి 5వ ఇంట గురుడు కొంత హైపర్ యాక్టివ్గాను, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం, లేదనుకోండి చాలా కాముగా ఉండి వారంతా స్తబ్దత ఏర్పడటం వల్ల వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఉండటం, అగ్రెసివ్గా ఉండడానికి కారణం అవుతారు. పంచమ గురుడు మనకి ఇబ్బంది పెడతారు ఒకటి. అలాగే పంచమాధిపతి శని 12 ఇంట ఉండటం వల్ల మరలా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏంటి, లాస్ ఆఫ్ ఓరియంటేషన్, చరణాన్ని పిలిచినా వినిపించినా పలకపోవడమా, లేకపోతే అనుకుని రాయలేకపోవడమా, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటారు. టాలెంట్ లేదా అంటే బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే బుధ శుక్రుల కలయిక, మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి చాలా గొప్పవాడు అవ్వాలి. కానీ శని, గురు, చంద్రుడు అనే గ్రహాలు ఈ అబ్బాయి జాతకంలో యోగాన్ని బలహీనపరుస్తున్నాయి. అయితే వాటి నుంచి బయటికి రావడానికి బాబుకి కంపల్సరీ మీరు శని, గురు, చంద్ర, బుధులు, శని, గురు, చంద్ర, బుధులు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా అలవాటు చేయాలి. మీరు కూడా జపాలు చేయించాలి బాబుకి. ఎందుకంటే 2025లో శుక్ర మహాదశ వస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు అంత యోగకారకుడు ఏం కాదు, పైగా క్షీణచంద్రుడితో కలిశాడు. అందువల్ల ఎర్లీ ఏజ్లో సైట్ రావడం లాంటివి, వీళ్ళకేంటే కళల ఆసక్తి ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి నిష్ణాతత సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్స్ ఆ అబ్బాయిని వెనకాలకి గుంజేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. చంద్రశుక్రుడు కలయిక ఐ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ ఇలాంటి వాటికి కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మా మీరు, లావణి గారు. గురువు గారు, మీరు చెప్పింది చాలా వరకు నిజమేనండి. మా అబ్బాయిలో గురువు గారు, ఇప్పుడు మా అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఇయర్ బాబుకి 2 సంవత్సరాల నుంచి జస్ట్ షివరింగ్ లాగా వస్తుంది గురుగారు. జర్కింగ్స్ అంటారు కదా. ఆ జర్కింగ్స్, అవును. అది కారణం ఏంటంటే క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. వాటిని కొంతమంది ఫిట్స్ అంటారు, ఎర్లీ లెవెల్ కన్వర్షన్స్ అంటారు, జర్కింగ్ అంటారు. గురుగారు, దానికి మెడిసిన్ వాడగానే 4 years వాడాను గురుగారు. ఫిట్స్ అనేది చెప్పారు. తర్వాత నుంచి మెడిసిన్ కూడా బాబుకి పనిచేయట్లేదు. తను అలానే బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్ని అడిగితే తనకు ఒక అలవాటు అయిపోయిందమ్మా అని చెప్తున్నారు. అయ్యో, అది గురువు గారు, అది పోతుందా లేదా? ఎక్కడ ఎన్నో హాస్పిటల్స్ చూపించాము మేము. మెడిసిన్ వేస్తే అది తనకి సెట్ అవ్వట్లేదు, కంటిన్యూ మొత్తం పని చేయట్లేదు. అది ఇప్పుడు బాబుకి వచ్చేసి 14 years గురువు గారు. అవును. ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 9th వస్తున్నాడు గురువు గారు. 9th వెళ్తున్నాడు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా గురుగారు? రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా బాబు అంటున్నాను. లేదు గురుగారు, స్టాప్ చేసేసాము. స్టాప్ చేశారు. ఓకే, చూడమ్మా, నేను చెప్పిన రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చెప్పిన పరిహారాలు జాగ్రత్తగా చేయించండి అమ్మా. మీలో మార్పు 30 to 40% చూస్తారు. ఇది పోతుందా గురుగారు? అమ్మ చూడమ్మా, చూడండి కొన్ని ఏముంటాయంటే అసలు పోవు. పైగా ఏంటంటే ఈ అబ్బాయికి ఏమైందంటే 6వ ఇంట రవి, బుధ, శుక్ర, చంద్రులు కలయిక. దీనివల్ల ఏంటంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండాలి ఒకటి. అలాగే పంచమలో గురుడు ఉండటం వల్ల మైండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. తులా లగ్నానికి ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, చికాక్గా ఉంటారు. తర్వాత పంచమాధిపతి పాడిపోయి ఇవి చేయించండి, మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి సపోజ్ ఒక 1 minute 3-4 జర్క్స్ ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు 2 minutes 1-2 ఇస్తాడు. అది తగ్గుతుంది, ఇంటర్వల్స్ తగ్గితే మీకు ఇంప్రూవ్ అవుతుంది, చదువు మీద ధ్యాస పెరుగుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏంటమ్మా, రోగం ఏదైతే హెల్త్ ఇష్యూ వస్తుందో అది తగ్గుతుందని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంటర్నల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఈవెన్ ఇప్పుడు అందుకే మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు డాక్టర్స్ని, ఎందుకని వాళ్ళు ప్రాక్టీస్, అంతేగాని ప్రతిదాని నిర్ధారణ ఉండదు కదా. అందుకని కాకపోతే ఏంటంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఇప్పుడు నాకు 2013లో 14లో శుభయోగం ద్వారా సివియర్ ఎపిలెప్సీ ఉండేది, ఎపిసోడ్స్ విపరీతంగా ఉండేవి. అలా జ్యోతిర్వైద్యంలో ద్వారా పరిహారాలు రెగ్యులర్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఈరోజు డిగ్రీ అయిపోయింది, MBAలో జాయిన్ అవుతున్నాడు.
అర్థమవుతుందా? 2012-13లో నేను శుభయోగం కార్యక్రమం చేసేవాళ్ళం జెమినీ టీవీలో. అలాగా మీ అబ్బాయికి ఎక్కడ ఆటంకాలు రావు, కొంత ఫైన్గా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. శని, గురు, చంద్ర, బుధులకి జపాలు చేస్తుండండి సంవత్సరానికి ఒకసారి. డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, ఎలా ఉన్నాయి గురుగారు? అన్నీ బాగుంటాయి అమ్మా, తెలివిగలవాడు అన్నీ బాగుంటాయి. మీ అబ్బాయి మీరేం టెన్షన్ పడక, నేను చెప్పింది చేయండి. కొద్దిగా మ్యూజిక్ కానీ ఏదైనా స్పోర్ట్స్లో కానీ పెట్టండి మెల్లగా. ఓకే గురుగారు. మీ ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. మ్యూజిక్ అంటే కన్నడకి కాకుండా వీణ కావచ్చు, వైలిన్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. డెఫినెట్గా ఆ ఎనర్జీ అనేది డైవర్ట్ అవుతుంది అబ్బాయికి పాజిటివ్గా. ఓకే, ఓకే గురుగారు. డెఫినెట్గా మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఈ పరిహారాలు చేయించండి తప్పనిసరిగా. ఓకే అమ్మా, మీరే టెన్షన్ పడకండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. సంవత్సరానికి ఒకసారి గాన్గాపూర్ దర్శనం చేసుకోండి. స్వామికి అనుగ్రహంతో మీ అబ్బాయికి అంతా జీరో అయిపోతుంది. సరే గురుగారు. మంచిదండి, శుభం అండి. వివేస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మా మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఉషా. అమ్మా నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి స్వామి. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. 1 నవంబర్ 2007 2:00 స్వామి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ డిడి కాలనీ. డిడి కాలనీ. అమ్మా చూడండి, పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, సింహలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. ఓకే సార్. సింహలగ్నంలో పుట్టారు. ఈ అమ్మాయి జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. తర్వాత శుక్రుడు, కుజుడు బాగుండడం వల్ల మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే ఇప్పుడు నడుస్తుంది శని మహర్దశ. శని మహర్దశ 2029 వరకు ఉంది కాబట్టి మనకేమవుతుందంటే యోగం కొంత తగ్గుతుంది. శనికేతు కలయిక వల్ల తెలియనటువంటి సమస్యలు, అంటే మీ అమ్మాయి బాగా చదువుతుంది, మ్యాథ్స్ బాగా చేస్తుంది, కానీ మార్క్స్ వచ్చేసరికి మనకు 5-6 మార్క్స్ తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా తెలియనటువంటి చిన్న చిత్తగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. అంటే శనికి ఒకటి పరిహారం చేసుకోవాలి. అలాగే రవి బలహీనంగా రవి బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఎనర్జీస్ సరిపోవు అమ్మాయికి చేసిన చదివిన అంశాలన్నీ కూడా వ్యక్తపరచడానికి. ఇంకోటి బుధుడు వక్రించి ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి కారణం అవ్వచ్చు. అందువలన శని, బుధ, రవికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. మీరు జపాలు చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి మంచిది. ఈ అమ్మాయి లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలా? ఏం చదువుతుంది అమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. గ్రూప్ అమ్మా? ఎంపీసీ తీసుకుంది. మంచిది. ఓకే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా బాగా చెప్పండి స్వామి. తనకి ఫ్యూచర్ లో ఇటు సివిల్ సొసైటీ రాయాలని ఉంది. ఎలా ఉంటది తనకు? చూడండి, ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ లో సివిల్స్ కి. చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత అటు సైడ్ అలా వెళ్ళద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత సివిల్స్ అనగానే ఏదో కాలేజీలో, రెసిడెన్స్ కాలేజీలో, BA IAS అకాడమీలో ఎక్కడ పడేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు ఐఏఎస్ అనేది ఒక యజ్ఞం అమ్మ, గుర్తుపెట్టుకోండి. జాతకంలో యోగం ఉన్నంత మాత్రం రాదు, అది ఒక యజ్ఞం. కాబట్టి మీరు రెగ్యులర్ కోర్సెస్లోనే జాయిన్ చేయండి, తనకి ఏది ఇష్టమైతే అది. ఎందుకని ఈ అమ్మాయి గురుడు చాలా బలంగా ఉన్నాడు. BA LLB చేయించుకోవచ్చు, లేదు కొద్దిగా ఈజీగా వెళ్ళాలనుకుంటే బీటెక్ వైపు పంపించవచ్చు. నన్ను అడిగితే ఈ పాపని BA LLBకి జాయిన్ చేయొచ్చు. క్లాట్ రాయించండి రేపు నెక్స్ట్ ఇయర్. అయితే ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటంటే బుధుడు వక్రించడం వలన తొందరగా డీలా పడుతుంది. సపోజ్ నేను సివిల్ సర్వీస్ వస్తానని చెప్పాను, రేపొద్దుట ఎప్పుడో మనకి రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు అన్నారనుకోండి, కొంత ఎక్కువ ఒక వయసు వచ్చిన తర్వాత మధ్యలో డ్రాప్ భయపడుతుంది అమ్మాయి. అందువలన చాలా స్లోగా ఉంటది, మెల్లగా చేస్తుంది. అదేమ్మా నేనేది బుధుడు అమ్మా నిద్ర ఎక్కువ పోతుంది. ఇప్పుడు అది శనికేతు యొక్క కలయికమ్మా, పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చేస్తే డెఫినెట్గా అమ్మాయికి మార్పు వస్తుంది. ఓకే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి బీటెక్ పంపించండి. ఇప్పుడు ఆ టాప్ 80s నుంచి వెళ్ళిన చేస్తారు, అందరూ చేస్తూనే ఉంటారు కదా సివిల్ సర్వీసెస్కి. సివిల్ సర్వీసెస్ అనేది మన అల్టిమేట్ గోలు. చదువు తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. నన్ను అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి కుజుడు లాభంలో ఉన్నాడు, గురుడు చతుర్థంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి LLB బెటరు అంటాను. BA LLB ది బెస్ట్. క్లాట్ రాయించండి. తర్వాత సింబాసిస్ ఉంది, తర్వాత మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్య బిట్స్ పిలాని వాళ్ళు కూడా ముంబైలో BA LLB పెట్టారు. ఎంట్రన్స్ రాయించండి, ఫిబ్రవరి నుంచి అన్నీ ఉంటాయి. అర్థమైందా? నేషనల్ లా కాలేజీలో సీట్ తెచ్చుకుందనుకోండి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అక్కడ లాకిను క్యాంపస్కి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు లా కాలేజ్ కావచ్చు, నల్సర్ కావచ్చు, ఇక్కడ లైబ్రరీస్ బాగుంటాయండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి పిల్లలకి. సరేనా?
ఓకే సార్. అలాగే మా పెద్ద కూతురు గురించి పెద్ద కూతురు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శిరీష. పుట్టిన తేదీ ఎవరండి? 17 మార్చ్ 17th మార్చ్ 2001. 2001. టైం అమ్మా? సాయంత్రం 5:30 to 6. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి? హిందూపూర్లో స్వామి. హిందూపూర్. ఈ అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం అండి, సింహలగ్నం అంటారు. కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటుంది అమ్మాయి, చికాకుగా ఉంటుంది బాగా. సింహలగ్నం, గురుడు బాగున్నప్పుడు, కుజుడు స్వక్షేత్ర స్థితి. ఈ అమ్మాయికి జాతకంలో మంచి రుచిక మహాపురుష యోగం అనేటువంటి ఒక రాజయోగం ఏర్పడింది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో పంచమల చంద్రకేతు అని ఇంపల్సివ్గా ఉంటారు, ఫ్రికిల్నెస్ ఎక్కువగా ఉంటుంది, చేంజ్ థాట్స్ ఊరినే మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. చంద్రకేతు కలయిక, కోపం వచ్చినా ఫాస్ట్గా వస్తుంది, ఇట్లా ఉంటుంది. అలాగే రవి శుక్రులు అష్టమంలో ఉన్నారు. అందువల్ల ఈ అమ్మాయికి శని చంద్ర రవి శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి పాప. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? జాబ్ చేస్తుందా? ఇప్పుడు అదే జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఏం చదువుకున్నారు ఈవిడ? జాబ్ ఎంఎస్సి ఫిజిక్స్ చేసింది. ఎక్కడ చేశారు ఎంఎస్సి ఫిజిక్స్? జేఎన్టీయూ క్యాంపస్ హైదరాబాద్. మంచిది. ఇప్పుడు ఎక్కడ ఏం జాబ్స్ ట్రై చేస్తున్నారు ఈవిడ? తను సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ట్రై చేస్తుంది. బార్కు ఎన్ఎఫ్సి, బార్కు, ఎయిర్ ఫోర్సెస్. ఎంఎస్సీ ఫిజిక్స్ ఎయిర్ హోస్టెస్ ఎందుకు? ఎంఎస్సీ ఫిజిక్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, పిహెచ్డీ చేయమని చెప్పండి. పంచమంలో చంద్రుడు పిహెచ్డీకి మంచిది. ఆ అమ్మాయిని సిఎస్ఐ రాసుకోమని చెప్పండి. సిఎస్ఐ రాయమని చెప్పండి. జేఆర్ఎఫ్లో మనకి 70,000 ఎంతో 65,000 70,000 ఎంతో ఉంది. స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. రీసెర్చ్కి వెళ్ళమని చెప్పండి. ఫిజిక్స్. పంచమంలో చంద్రుడు సింహలగ్నానికి రీసెర్చ్కి చాలా మంచిది. బార్కి పంపించాలని మంచిదే. బార్కి పంపించిన, ఎన్ఎఫ్సి పంపించిన, నేషనల్ ఆస్ట్రోఫిజిక్స్ లైబ్రరీ పంపించిన అది చేసుకోవచ్చు. ముందు సిఎస్ఐ రాయమని చెప్పండి. పాపకి రవి అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలో ఉంటే గవర్నమెంట్ జాబ్స్ టఫ్ అవుతాయి. అందువలన ఏమై రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే కారణం ఏంటంటే రుచిక మహాపురుష యోగం ఉంది, అందువల్ల వస్తుంది. కానీ రవి అష్టమ స్థానంలో ఉండటం మనకి ఇబ్బంది. ఆయన ఏంటి సప్తమ భావానికి వచ్చాడు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బందితో వస్తుంది. అందువల్ల పిహెచ్డీ చేయమని చెప్పండి, డెఫినెట్ సక్సెస్ అవుతుంది అమ్మాయి. డెఫినెట్గా అవుతుందమ్మా. ఈ అమ్మాయి వచ్చేసి కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటారు. ఈ అమ్మాయి చికాకుగా ఉంటుంది. ఈ అమ్మాయిని తట్టుకోవడం కష్టం. దాని పరిహారం చంద్ర శుక్ర రవి శనికి శ్లోకాలు చదువుకోవాలి రోజు. మంచిదండి. శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వాణిప్రసన్న అండి. మా హస్బెండ్ గురించి అడగడానికి. పుట్టిన తేదీ అండి మీ హస్బెండ్? మా హస్బెండ్ పేరు బాలకృష్ణ అండి. ఓకే. విజయవాడలోనే పుట్టారు. పుట్టిన తేదీ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24వ తారీఖు జూన్ 1986. టైం అమ్మా? ఈవినింగ్ 4 కండి. ఈవినింగ్ 4. అవునండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ వారు వచ్చేసి శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. రుచిక లగ్నం అంటారమ్మా. ఈ రుచిక లగ్నాన్ని అమ్మ ఇప్పుడు 2022 నవంబర్ నుంచి వీరికి సక్సెస్ ఎలా ఉంది? వీరి చిన్న ఆయన ఇంట్లో ఒక్కడైనా, చిన్నవాడైనా? లాస్ట్ చిన్నవాడు ఒకటి. తర్వాత ప్రాపర్టీ కొనటం కానీ, డిస్పోజ్ చేయటం కానీ, ఇల్లు మారటం కానీ ఏం చేస్తారు 22-23లో? ఎక్వైషన్ కొందాం అనుకోవడం కానీ ఏమైనా జరిగిందా ప్రయత్నాలు? అమ్మా, రుచిక లగ్నంలో పుట్టారమ్మా మీ వారు. రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుడు చాలా బలంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే మంచి ధనయోగాలు ఉంటాయి. చంద్రుడి స్థితి బాగుంది. తర్వాత జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి వల్ల ఏంటంటే మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేయడానికి తత్వం ఉంటుంది. అయితే వీరి జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగం, సప్తమానికి పాపకత్రి యోగం. ఎప్పుడైతే లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో ఆయన కష్టానికి తగినటువంటి ఫలితం రాదు. సప్తమానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు ఈ అబ్బాయి యొక్క పనితనాన్ని ఉపయోగించుకుంటారు, వాడుకుంటారు, మోసం చేస్తారు. అలాగే సక్సెస్ అనేది వృత్తిపరంగా రాదు. 10 మందికి సేవ చేయటం అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్కి ఈ యొక్క పాపకత్రి యోగం కారణం అవుతుంది. అందువల్ల వీరేం చేయాలంటే కుజ రవి బుధులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు నడిచేది మంచి దశ అయినప్పటికి కూడా శని పాపకత్రి యోగం ఉండటం, బుధ శుక్రుల కలయిక మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పుడు మీ డౌట్ అడగండి అమ్మా. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఉద్యోగ ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నా స్థిరంగా దేనిలో ఉండలేకపోతున్నారండి. ఏం చేస్తుంటారు సారు?
సేల్స్ లో వర్క్ చేశారండి ఎగ్జిక్యూటివ్ గా. ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఫీల్డ్లో ఉంటారు. చూడమ్మా, ఎందుకు ఆ అబ్బాయి సరిగ్గా జాబ్ రావట్లేదంటే లగ్నానికి పాపకత్తి యోగం, సప్తమానికి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని గట్టిగా ట్రై చేయమండి, ఏదో జాబ్ దొరుకుతుంది. 2028 వరకు స్థిరం ఇలానే ఉంటుంది, కొద్దిగా అప్ అండ్ డౌన్గానే ఉంటుంది. కానీ అవి తగ్గుతాయి. నేను చెప్పిన రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే అంత ముందులాగా ఉండదు. డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి జరుగుతుంది. కుజ, రవి, బుధ, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి, సరేనా? సరే గురుగారు. చెప్పండి మీ డౌట్. ఇల్లు కడదాం అనుకుంటున్నాము. అమ్మా అది అవుతుందా అండి? ఏంటమ్మా? ఇల్లు కడదాం. అవును, నేను అదే ఫస్ట్ అదే అడిగా కదా, ఇల్లు కొందామని ప్రయత్నం చేస్తున్నారా, కొన్నారా అని. ఇక్కడ ఇల్లు యోగం అనేది 2022లో మొదలైంది. ఎందుకు అవ్వట్లేదంటే శనికి పాపకత్తి యోగం ఏర్పడేసరికి ఇల్లు యోగం బలహీనపడింది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. నెలకొక శనివారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి, త్వరలో ఇల్లు అయిపోతుంది. తప్పకుండా గురుగారు. తప్పకుండా అమ్మా, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి స్వామి. కూతురు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. పేరు తేజస్వి స్వామి. 28/11/1997 రాత్రి 7 గంటలకు స్వామి, శుక్రవారం. ఎక్కడ పుట్టింది? పులివెందుల స్వామి హాస్పిటల్లో. ఓకే, పులివెందుల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. తులారాశి అంటారు. మిథున లగ్న జాతకురాలు. ఈ పాప జాతక రీత్యా ఏంటంటే గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు. గురుడు బలహీనంగా ఉన్నప్పుడు చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, వివాహం ఆలస్యం అవటము, వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాలి. పెళ్లిలో ట్విస్టులు ఉంటాయి, జాగ్రత్త ఒకటి. తర్వాత అమ్మాయి యొక్క జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిన సంబంధాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అన్నీ చెక్ చేసుకుని చేసుకోండి. ఇది కుజుడు వల్ల జరుగుతుంది. అంటే అమ్మాయి యొక్క జాతకంలో గురు, కుజ, శని గ్రహాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. కానీ ఆ శ్లోకాలు రెగ్యులర్ చదువుకుంటూ డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే వివాహం కాలేదు, అమ్మాయికి ఊరిని అట్లా ఎదుగుతుంది కానీ నిందలని ఎక్కువ వస్తాయి స్వామి. అమ్మా, అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం నేను చెప్పింది చేయండి, వివాహం అయిపోతుంది, టెన్షన్ వద్దు. ఏంటి ఇంక డౌట్ చెప్పండి. వివాహం కాలే స్వామి, ఎప్పుడైతుంది లేట్ అవుతుంది, అవన్నీ నిందలు ఎక్కువ వస్తాయి స్వామి. నిందలా? ఓకే. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? నర్స్ పని స్వామి. నర్సుగా చేస్తుంది. ఓకే. ఈ అమ్మాయికి రేపు నవంబర్ తర్వాత పెళ్ళి అవుతుంది. నవంబర్ తర్వాత ఈలోపు ఏంటంటే కుజ, గురు, శనికి పరిహారాలు చేయించండి. పాపను కూడా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఇప్పుడు మీరు ఉంటాం ఎక్కడ? పులివెందులో ఉంటారా? పులివెందుల స్వామి, ఇక్కడ ముదుగు దగ్గర పల్లెలో ఉన్నాం స్వామి. ఓకే. ఈ పాపకి లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. పాప చేత స్వామి. కళ్యాణం ఎక్కడైనా పర్లేదు, మన కదిరి కావచ్చు, అహోబిళం కావచ్చు, ఎక్కడైనా సరే మీరు చేసుకుని, మీకు దగ్గర అవే కదా, చేయండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. నవంబర్ తర్వాత పెళ్లి గడి అవుతుంది. మీరు కొద్దిగా అమ్మా స్వామి ఎప్పుడు చెప్పలే స్వామి కళ్యాణం? ఎప్పుడు ఈ మధ్యలో చేయించండి, ఏం కాదు. ఈ మధ్య కాలంలో చేయించండి అమ్మా. ఈ నెల వచ్చే నెల చేయించండి. మంచి రోజు అవునమ్మా, అంతే. చూడమ్మా, ఇక్కడ కుజదోషాలు అనేవి అందరికి ఉంటుంటాయమ్మా. కుజదోషం కారణం అవ్వకూడదు. ఎందుకంటే ఉన్నాయి 12 గళ్ళు ఉంటాయి. 12 రాసుల్లో కుజుడు ఎక్కడో చోట ఉండాలి. అలాగే శుక్ర లగ్నాత్ కుజదోషం అని, చంద్ర లగ్నాత్ కుజదోషం అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే అందరికి కుజదోషం ఉంటుంది. అది కుజదోషం వల్ల కాదు. ఈ అమ్మాయికి మెయిన్ గురుడు అష్టమ స్థానం ముందు నీచ స్థితిలో ఉండము ఈ యొక్క ఇబ్బంది. ఓకే, చెప్తారు కుజదోషం ఉందని అంటారు, కానీ కుజదోషం వల్ల కాదు. ఓకే, అమ్మాయి పెళ్ళి ఆలస్యం అవడానికి కారణం గురుడు నీచ స్థితి. కుజ శుక్రులు కలయిక, తర్వాత సప్తమానికి శని దృష్టి. ఈ యొక్క 3 అంశాలు ఈ అమ్మాయి యొక్క పెళ్లికి అవరోధాలు అయ్యాయి. పెళ్లి నేను చెప్పినవి చేయించండి, తప్పనిసరిగా తెలిసిన సంబంధాలు అవుతాయి. బంధువర్గంలోనో మిత్రవర్గంలోనో అవుతాయి. అది నవంబర్ 13 తర్వాత పెళ్లి. ఏమా గురు, కుజ, శని గ్రహాల నవగ్రహ శ్లోకాలు చదువుకుని సరిపోతుంది. అమ్మాయి జాతకం వృత్తిపరంగా చాలా బాగుంటుంది. కానీ వైవాహిక జీవితంలో ఈ అమ్మాయి కోపం అస్సలు అబ్బాయి తట్టుకోలేడు. ఈ అమ్మాయికి మెత్తటోడిని ఎతికి చేసుకోవాలి, లేకపోతే గెట్ లాస్ట్ అంటది. వచ్చిన వాడిని మటుకు నరకం చూపిస్తుంది మీ అమ్మాయి. అదే మేజర్ ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఆ పరిహారాలు చేస్తే తగ్గుతుంది. జపాలు చేయించండి, యాటిట్యూడ్ తగ్గుతుంది. మంచి అమ్మాయి 10 మందికి సేవ చేయాలనుకుంటుంది, కానీ ఆ విపరీతమైన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆ అమ్మాయికి నష్టాన్ని కలిగిస్తుంది. అది సరేనా? నవగ్రహాల పఠనం చేసుకొని జపాలు చేసుకొని అవును, లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేయించండి, బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి.
చేసి శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగులత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. మా పాప పేరు చెప్పండి. షణ్ముఖ ప్రియ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 4, 2010 గురువారం ఉదయం 5 గంటలకు పుట్టింది. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? ఇది పుల్లపాడు ఉంది కదండి, సింగరాయకొండ, నెల్లూరు. ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ అయింది. అదే అవును. అమ్మాయి హస్త నక్షత్రం 3వ పాదం తులా లగ్నంలో పుట్టిందండి. రాశి కన్యా రాశి అంటారు. ఈ తులా లగ్నం పుట్టిన వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారండి, బుధుడు లగ్నం ముందు ఉన్నారు. చాలా మంచి విద్య, ధనయోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి అమ్మాయికి, చదువులో కానీ నీటిలో కూడా. అయితే ఈ పాపకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని చంద్రులు కలిసి 12 అంటుంటాం. 12 అంటే శని చంద్రులు కలయిక ఏకాగ్రత లోపించడము, చదివిన పాఠ్యాంశాలు వ్యక్తపరచడంలో కానీ రాయటంలో కానీ భయాన్ని కలిగి ఉంటాము, వాటిని తిరిగి రాయలేకపోవడానికి కారణం అవుతారు. ఇది శని చంద్రులకు కలయిక. అలాగే నిద్ర ప్రశాంతంగా పట్టదు, దీని కారణం శని చంద్రుల కలయిక. అలాగే గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. అది కోపం అనుకోండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి, మొండితనం అనుకోండి. అందువల్ల ఈ అమ్మాయికి ఏంటంటే శని చంద్ర గురువులకి పరిహారాలు చేయాలి, రోజు శ్లోకాలు చేయించండి, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే అమ్మాయి చదువు ఏ రంగంలోకి పోతే అమ్మాయికి బాగా చదువు, ఏ రంగంలో అమ్మాయి అభివృద్ధి చెందగలదు? చూడండి, ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి జాతకరీత్యా లగ్నం ముందు ఉన్నటువంటి బుధ శుక్రులు కానీ కుజుడు యొక్క స్థితి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి బాగా చూపిస్తున్నాయి. చెప్పండి మీ డౌట్లు ఏం చెప్పండి. అయితే అమ్మాయికి బాగుంటుందా? డెఫినెట్గా బాగుంటుంది అమ్మా. అమ్మాయి జాతకం బాగుంది కదా. మీరు డాక్టర్ అనుకుంటున్నారా? డాక్టర్ అనుకుంటున్నారా మీరేంటి? అలా ఏం కాదు. ఈ అమ్మాయి ఇప్పుడు 9th క్లాసే, అదే 10th క్లాస్, అదే ఇంటర్కి ఏ రంగంలో ఇంటర్మీడియట్ అయితే మ్యాథ్స్ ఇప్పించిన అమ్మాయికి. ఒకవేళ మీకు ఆ అమ్మాయి ఆ టయానికి 10th అయ్యాక నేను సిఏ చేస్తాను అనుకుంటే ఎంఈసీ ఇచ్చి సిఏ పంపించండి. లేదు టెక్నాలజీ వైపు వెళ్తాం, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారంటే ఎంపీసీ జాయిన్ చేసి బీటెక్ పంపించండి. అదే అందుకని అంటే ఇప్పుడే తెలుసుకున్నామని ఏ రంగంలో అమ్మాయికి బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్నికల్ అయితే బాగుంటుంది. టెక్నికల్ అయితే బాగుంటుంది. మంచి ర్యాంక్ కూడా వస్తుందమ్మా. ఆ అమ్మాయిని మీరు జాగ్రత్త చదివిస్తే ఐఐటీస్లో కూడా ర్యాంక్ వస్తుంది ఆ అమ్మాయికి. ఐఐటీస్ కూడా ర్యాంక్ వస్తుంది. జాగ్రత్త చదివించడం అంటే ఏంటంటే తీసుకెళ్ళి ఎక్కడో కాలేజీలో పడేసి పొద్దు నుంచి రాత్రి వదలడం కాదు. మంచి గైడెన్స్ ఇస్తే కనుక ఈ అమ్మాయికి ఐఐటీలో ర్యాంక్ వస్తుంది పక్కా. ఓకే. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పే కదా. శని చంద్రుడు 12 ఇంట్లో ఉంటే స్థిరంగా ఆలోచన ఉండదు, లేకపోతే సరిగ్గా తినరు, నిద్రపోరు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత గురుడు వల్ల ఆడపిల్లకి వచ్చే సహజమైనటువంటి తలకాయ నొప్పి, హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. అవి పెద్ద ఇష్యూస్ ఏం కాదమ్మా. నేను చెప్పిన చదువుకోండి, చేయించండి, కొద్దిగా బెటర్ అవుతుంది, ఏం కాదు. మ్యారేజ్ గురించి ఇప్పుడు చిన్నపిల్ల చదువుకోనిండి, అంత బాగానే ఉంటుంది. అంటే తెలుసుకుందామని అమ్మా చూడమ్మా, ఏంటంటే జాతకం అంతా బాగుంది. ఇప్పుడు నన్ను అడిగారు కానీ సపోజ్ ఎవరు అడిగారు మ్యారేజ్ సరిగా ఉండకపోవచ్చు అండి, ఏదో చెప్పేస్తారు. ఇప్పుడు మ్యారేజ్ అనేది జాతకాలను బట్టి ఎక్కడ నడుస్తుంది చెప్పండి? యాటిట్యూడ్ వల్ల నడుస్తుంది. అర్థమైందా? అందుకే మీరు టెన్షన్ పెట్టుకోకండి. అయితే ఎంఐ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మంచి వైవాహిక జీవితం ఉంటుంది అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మంచి అనగానే ఈ అమ్మాయి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది, మొండి అమ్మాయి, డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మరి అవతల వ్యక్తి సరిగ్గా డిసిప్లిన్ లేడు వస్తే గొడవలు అవుతాయిగా. ఈ రోజుల్లో అయితే అలా ఉంటుంది, ఎందుకంటే అందరూ డబ్బులు వస్తున్నాయి కదా, ఆడపిల్లలు బోర్డు డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు జాబ్స్లో. అందువల్ల ఇద్దరి యొక్క బిహేవియర్ వల్ల కానీ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల గొడవలు అవుతున్నాయి ఇప్పుడు అంతా. అందువల్ల మీరు మామూలుగా బ్లైండ్గా మామూలు ఎలా ఉంటుందంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి సప్తమాధిపతి బాగున్నాడు, జాతకం బాగుంటుంది. మంచిదమ్మా, శుభం వ్యూస్తూ. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం కాలతో మాట్లాడామండి. వారి అబ్బాయి జాతకంలో వారు అన్నారు మీరు చెప్పిన నేను ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయనేది. ఎందుకనంటే తులా లగ్నానికి బాబుకి 5వ ఇంట్లో గురుడు, తులా లగ్నానికి 5వ ఇంట్లో గురుడు కొంతమంది మాత్రమే యోగానిస్తారు, కొంతమందికి మాత్రమే. ఎలాగా దశమాధిపతి బాగుండి చతుర్థ పంచమాధిపతి అనేటువంటి పూర్ణ యోగకారకుడు శని బాగున్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు, తులా లగ్నం పంచమందు గురుడు. అయితే ఈ అబ్బాయి యొక్క జాతకంలో పంచమంలో గురుడు వలన ఎక్కడ మనకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి? క్షీణచంద్రుడు బుధుడు కలయిక, క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక, తర్వాత చంద్ర కుజుడు యొక్క కలయిక, పాపాధిపత్యం వచ్చేటువంటి చంద్రుడు కానీ కుజుడు కానీ కలిసిన కుజబుధుడు కలిసినప్పుడు డెఫినెట్గా కన్వల్షన్స్, జెట్స్, ఎపిలెప్సీ అంటారు, రకరకాలుగా ఇబ్బందులు
రావడానికి కారణం అవుతుంది. ఈ బాబు జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి 6 ఇంట ఉన్నారు. ఇది మేజర్ కన్సర్న్ అవుతుంది. పైగా అబ్బాయికి నడిచింది బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ నడుస్తుంది. అయితే ఇది మనకి వైద్యంలో సూచన అనమాట. తర్వాత పంచమాధిపతి బలహీనపడ్డాడు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు జాతకం పిల్లలు పుట్టినప్పుడు చూపించుకోవడం వల్ల ఎపిసోడ్స్ తగ్గుతాయండి. ఎందుకంటే ఒక్కసారి ఎపిలెప్సీ కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా మొదలైనట్టయితే పిల్లల లైఫ్ అంతా పాడైపోతుందండి. చాలామంది చూస్తుంటారు, ఇంటర్మీడియట్ చాలా ఫైన్ ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, చదువులో అన్నీ ఉంటాడు, ఏదో ఫ్రెండ్స్ కొట్టడం వల్ల, ఫ్రెండ్స్తో గొడవ పడటం వల్ల, లేదంటే ఒక ఈవెంట్ జరగడం వల్ల ఫ్యామిలీలో కానీ, లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, లేదా ఏం జరగకపోయినప్పుడు సడన్ చేంజ్, అది మైండ్లో షియోఫ్రీక్ అవ్వటం కావండి, ఎపిలెప్సిస్ అవ్వచ్చు. రీసెంట్గా గతంలో కాల్ మాట్లాడుకున్నాం మనం ఇక్కడే దివ్యజ్యోతిష కార్యక్రమంలో. ఆ అబ్బాయికి సడన్గా 10th క్లాస్ వచ్చిన తర్వాత జెక్స్ స్టార్ట్ అయిపోయి, కన్వల్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అనేది. అలాగా నేను రీసెంట్గా ఒకటి యూఎస్లో ఒకళ్ళు జాతకం చెప్పించుకున్నారు. వాళ్ళ మనవడికి కూడా అన్ని జాతకం బాగుంది, శ్రావణ నక్షత్రం మంచి తిథి రోజు పుట్టాడు, లగ్నం సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడ ఏమైపోయిందంటే వ్యయాధిపత్యం అనేటువంటి చంద్రుడు పంచమ స్థానం, సింహలగ్నానికి పంచమ స్థానంలో చంద్రుడు చాలా డేంజర్. అందరికీ డేంజర్ కాదండి. ఇప్పుడు టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పంచమ చంద్రుడు ఉంటాడు సింహలగ్నానికి. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివిన వాళ్ళకి, డాక్టర్స్ ఎయిమ్స్లో చదివిన వాళ్ళకి, ఎంఐటీస్లో జాన్ హాప్కిన్స్ చదివిన వాళ్ళు చాలామందిని చూసారు సింహలగ్నానికి 5 చంద్రుడు. కానీ ఎప్పుడైతే యోగ కారకులు పాడైపోతారో వీళ్ళకి కన్వల్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కావున పిల్లలు పుట్టగానే వారి జాతకంలో ప్రతి అంశాన్ని చదువు ఎలా ఉంది అనేది ఒక పక్క పెట్టినట్టయితే ఫస్ట్ ఆరోగ్యరీత్యా వారికి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, దశలు మహర్దశలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లలకు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.